శరీరం దారుఢ్యం పెంపొందించడంతో పాటు ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ అన్నారు. ఈ మేరకు సోమవారం విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ డూ ఇండియా సురేష్ మాస్టర్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో బెల్ట్ అవార్డింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో బాలికలు మహిళలపై జరుగుతున్న దాడుల గురించి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచే బాలికలకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని చెప్పారు. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. కేవలం చదువే కాకుండా విద్యార్థులను క్రీడల వైపు కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. పిల్లలకు తమ ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ అందిస్తున్న మాస్టర్ సురేష్ ను అభినందించారు. అందరికీ జీవితంలో కరాటే అనేది ముఖ్యమైనదని, ప్రతి ఒక్కరికి అవసరమైన సమయంలో ఉపయోగపడుతుందని, కొందరికి ఉపాధి కూడా కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, గ్రాండ్ మాస్టర్ మల్లికార్జున్ గౌడ్, విఎస్కేఐ చైర్మన్ సదాశివుడు, ఎస్బీఎస్ఐ రామకృష్ణ, ఎన్టీపీసీ పట్టణ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆసిఫ్ పాషా, బచ్పన్ పాఠశాల డైరెక్టర్ శ్రీధర్, విద్యార్థులు, వారి తదితరులు పాల్గొన్నారు. Face, middle, lower. Knee. Side. Side. Cut. 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 Up. At the back. Okay, move forward, over bar, and move back to the city. Good catch. Wow. Double on jump, 3 number. Girls. Double on jump, 3 number. 3 ready? Ragalancha to girls team, further girls, Ragalancha to girls,
గర్ల్స్ భరతనాట్యం థర్డ్ టీమ్. Okay. Okay, done. Ready? Sorry, can you ready? Ready? Okay, ready? Come on. Okay, ready? వీళ్ళ పాత్ర తీయడం కాలువల మీద సాధన చేసుకోవాలని వీళ్ళందరికీ పచ్చని ఆధారాలని కోరుతా ఉన్నాను. Okay, ready? ప్లీజ్ సైలెన్స్. ముఖ్యంగా పేరెంట్స్ వినాలి, పిల్లల ముందు తల్లిదండ్రులు వినాలి. మీ అందరికీ నమస్కారం. నిజంగా ఇది నేను మిస్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ. నేను ఇక్కడ కూర్చొని నిజంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు గోదావరి కానీ రామగుండం ఏరియా అనగానే ఒక డ్రగ్స్ కి సంబంధించిన కానీ లేకపోతే ఇదేమో చాలా ఒక బ్రాండ్ పోతుంది కొద్దిగా గోదావరి అనగానే అబ్బో అక్కడ. ఎందుకంటే నేను కొన్ని కాలేజ్ మెడికల్ కాలేజ్ అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు గోదావరి రామగుండం అక్కడ బాగా గంజా చేస్తారు కదా, అక్కడ ఈలట కదా, అక్కడ అదే కదా, మందులు అవుతున్నాయి కదా అనేటువంటి ప్రచారం చేసే వాళ్ళని ఈ యొక్క చెంప పెట్టు, ఈ యొక్క పెట్టని ఒక చెంప పెట్టు ఇట్లాంటి ప్రోగ్రామ్ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలను ఇంత స్ఫూర్తితో మీరు ఇట్లాంటి స్పోర్ట్స్ వాటికి ఇట్లాంటి ఒక మానసిక స్థైర్యం. ఇంతకుముందు ఒక సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని ఉంటుంది ఒక సామెత. అంటే మన శారీరకంగా ఆరోగ్యం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉంటే మానసికంగా అంతకన్నా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. అట్లాంటి దాన్ని మీ పేరెంట్స్ పిల్లలను ఇంత మంచిగా ప్రోత్సహించి వాళ్ళని ఈ రకంగా చేయడం లోపల నిజంగానే మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాను. ఈ అభివృద్ధిని ఇట్లాగే కంటిన్యూ చేయాలి. కరాటే మాస్టర్ గారు అడిగాను. ముఖ్యంగా పిల్లలు మీరు మిమ్మల్ని చూస్తే నిజంగా మాకు ఒక రకంగా ఈర్ష్య అనిపిస్తూ ఉంది. మీరు చూసే ఆ స్కిట్స్ కానీ మీరు చూసే ధైర్యం ఉంటుంది. అయితే ఇట్లాంటి దాన్ని మీరు మీ నిజ జీవితం లోపల కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా జరగదు. 24 గంటలు మీకు తల్లిదండ్రులు రక్షణగా ఉండలేరు, పోలీసులు రక్షణగా ఉండలేరు. మీ యొక్క స్వీయ రక్షణ అంటే మనం ఇప్పుడు ఆ పిల్లలు
బిలో ద బెల్ట్, హిట్టింగ్ ద బిలో ద బెల్ట్ అంట. జనరల్గా మా భాషలో ఏంటంటే హిట్టింగ్ ద బిలో ద బెల్ట్ అంటే మీకు ఎవడన్నా ఏదైనా జరిగినప్పుడు మీరు అంతే స్థాయి కొడతావా కొడతావా ఎక్కడైనా కొట్టాలి. ఎవరైనా నేను ఏమైనా వచ్చి ఏమైనా న్యూసెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినట్టు ఏం చేస్తాను? డిఫరెన్స్ కాదు మీకు. ఇప్పుడు మీకు ఇంత మీ నాన్న అమ్మ నాన్న కష్టపడి నేర్పుతున్నారు కదా రామకృష్ణ వాళ్ళ పాప. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా అంటే మీ పిల్లలకు మానసిక స్థైర్యాన్ని మీరు నేర్పాలి. మీరు ఎట్లయితే ఈ కరాటేకో దీనికో దానికో ఎట్లయితే మీరు నేర్పుతున్నారో రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇంకెక్కడన్నా 24 గంటలు మీరు మనం వెంట ఉండలేదు. ఇంకా 24 గంటలు వాళ్ళు స్కూల్కి విద్యాలి. ఇప్పుడంటే స్కూల్కి బండి మీద తీసుకొని వచ్చేస్తారు. రేపు కాలేజీ పోయిన తర్వాత ఇంకా భవిష్యత్తులో ఇంకేం జరిగినా కానీ ఆ పిల్లలకు సెల్ఫ్ రిలయన్స్, వాళ్ళు స్వతహాగా రక్షణ వ్యవస్థ అనేది ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఎక్కువగా అలవాటు పడుతుంది. ముఖ్యంగా మీరు తల్లిదండ్రులకు నిజంగానే ఒక అవకాశం తీసుకుంటామని నేను కనిపిస్తున్నాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ పిల్లలకు వాళ్ళకి స్వతహాగా రేపు రోడ్డు మీద ఏ చిన్న అల్లరివాడో చిల్లరవాడో ఏ ఆకతాయి వాడో ఏమైనా అంటే ఇప్పుడైతే ఏ రకంగానైతే చూస్తున్నారో అంతకంటే రెట్టింపు ధైర్యంతో వాటిని మీరు ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యాన్ని పిల్లలకు నేర్పాలి. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు మిగతా పుస్తకాలు పట్టుకుని ఆగిపోతుంది. ఇప్పుడు ఉదాహరణ ఇంతకు చెప్పినట్టు రకరకాలైనటువంటి అలవాటు రకరకాలైనటువంటి వాటికి అలవాటు పడకుండా ఇట్లాంటి కార్యక్రమాన్ని మీ తల్లిదండ్రులు ప్రోత్సహించి మళ్ళీ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయాలి. మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే అట్లాంటి చిల్లర వాళ్ళు ఇట్లాంటి మంచి వ్యవస్థ నిజంగానే రేపు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు తప్పకుండా మిమ్మల్ని మీ అందరినీ నేను వాళ్ళకి చూపిస్తాను. ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతుంది ఇది రానుకున్నా ఇది రాదు, వాళ్ళు ఊహించుకునేది రాదు. నేను మన ఒక మెడికల్ కాలేజ్లో ఒక చిన్న మీటింగ్ అటెండ్ అయ్యాను. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ఫాదర్ వాళ్ళకి ఢిల్లీ నుంచి వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుంది ఇట్లాంటి నేను చూపిస్తుంటాను. జనరల్ వాళ్ళు ఏమన్నా గోదావరి అన్నా కానీ సరే గంజాయి ఉండదు కదా సార్ బాగా తాగుతారు కదా సార్ చుట్టుపక్కల తాగుతారు అనేటువంటి ప్రచారాన్ని మిమ్మల్ని చూపించి దీనికి వైడ్ పబ్లిసిటీ ముఖ్యంగా ప్రెస్ మిత్రులు ఏంటంటే దీన్ని ఎలా ప్రచారం చేయాలి. నేను నిజంగానే రాష్ట్రం మొత్తం నుంచి వచ్చిందనుకో మీ మాస్టర్తో మాట్లాడుతూ లేదు వీళ్ళంతా గోదావరి గారి పిల్లలు అంటే నిజంగా నాకు ఈరోజు భోజనం చేసిన సంతృప్తి. మీరందరూ ఈ ప్రస్తుత నాయకుల ప్రత్యేకమైన కృతజ్ఞత ఏంటంటే గోదావరి గంలో ఇట్లాంటి జెమ్స్ తయారవుతున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి విస్తృతమైన ప్రచారం కల్పించేసి ఒక పిల్లలకు ఒక మానసిక స్థైర్యాన్ని కలిగజేసి వాళ్ళ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకునే విధంగా తయారు చేస్తారని చెప్పి ఆశిస్తూ మాస్టర్స్ ఇది ఇంత పూర్తి స్థాయి ప్రతి స్కూల్కి ప్రతి కాలేజీకి వెళ్ళండి. కావాలంటే పోలీస్ పరంగా మా సహాయంగా తీసుకొని మా పోలీస్ బ్రాండ్ అంబాసిడర్ వీళ్ళందరూ కూడా పోలీస్ పిల్లలకు బ్రాండ్ అంబాసిడర్లు చూపించేసి అందరూ కూడా చాలా మంది ఉండొచ్చు. అంటే మీరందరూ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా ఎందుకు మిమ్మల్ని కావాలని మళ్ళీ మీకు ఎందుకంటే మన పిల్లలు జాగ్రత్తగా మనం ఎంతవరకు పెంచగలుగుతాం, ఎంతవరకు మనం వెంట ఉండగలుగుతాం, ఎంతవరకు వాళ్ళకు మానసికంగా మనం ఉన్నట్టు కాదు మనం లేనప్పుడు కూడా మన యాబ్సెన్స్ లో కూడా వాళ్ళు అంతే ధైర్యంగా వాళ్ళ జీవితాన్ని కలిగించే విధంగా. ఎందుకంటే మేము రోజు చూసుకుంటాం చిన్న కారణాలు. మన ఇంటర్మీడియట్ పిల్లగాడు అమ్మ ఫోన్ చూడడానికి సూసైడ్ చేసింది. ఒక 10th క్లాస్ అమ్మాయి రకరకాలైన కార్యక్రమాలు. అంటే ఇవన్నీ కూడా మేము చూస్తాం. పోలీసులు మాకు వచ్చేటంటే ఇంటర్మీడియట్ పిల్లలు బండ్లు పోయి పిల్లల్ని హ్యాంగ్ చేసుకున్నారు. ఇంకో పిల్లలు ఫోన్ చూడడానికి వాడిపై సూసైడ్ చేసుకున్నారు. ఇంకొక అమ్మాయి ఫోన్ ఉండడానికి హెయిర్ డై తాగి. ఇట్లాంటివన్నీ మీ పిల్లలకు అంత మానసిక స్థైర్యం ఇట్లాంటి యాక్టివిటీస్ ద్వారా వస్తాయి. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ ద్వారా మనకు ఇంకొకటి ఏమి దాన్ని స్పోర్టివ్ స్పిరిట్ అంటాం. అంటే ఒకసారి ఓడిపోయినా కానీ దాన్ని గెలుపుగా మార్చుకోవడానికి ఏ రకమైనటువంటి అవకాశం ఉంది. అది స్పోర్ట్స్లో మాత్రమే తెలుస్తుంది. ఓడిపోయిన మాత్రమే ఆ జీవితం మాత్రం భయపడి కాదు. ఒకసారి ఓడిపోయాను నెక్స్ట్ టైం బాగా గెలుస్తాం, అప్పుడు ఓడిపోయాను ఇంకోసారి గెలుస్తాం. సో స్పోర్ట్స్లో చెప్పేది ఏంటంటే ఓటమి అనేది గెలుపుకు నాంది, ఒక ఓటమి అనేది ఇంకో గెలుపుకు నాంది. అది చెప్పడానికి మీతో షేర్ చేసుకోవడానికి నాకు వేరే పని ఉన్నప్పటికీ కూడా నేను రావడం జరిగింది. మీ అందరికీ కూడా మళ్ళొకసారి గెలుపు ఓటమి సహాయం
పిల్లలందరికీ అభినందనలు, తల్లిదండ్రులుగా నమస్కారం. అందరికీ నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ.